ఎత్తు ఉన్న మహా విగ్రహం పూర్తిగా శాలిగ్రామ రాయితో స్వయంభుగా వెలిసింది. ఒకవేళ అది మనిషి చెక్కిన విగ్రహం అని అనుకోవడానికి విగ్రహం మీద ఒక్క ఉలి దెబ్బ పడిన గుర్తు కూడా ఉండదు. దీన్ని బట్టి స్వామివారు నిజంగానే స్వయంగా వెలిసిన మాట నమ్మక తప్పదు. ఇంతవరకు ఉన్న అన్ని చారిత్రక విషయాల్లో సైన్స్ని నమ్మేవారు ఏదో ఒక ఆధారం చూపించి అది శాస్త్రీయంగా జరిగిందే కానీ దానికి చారిత్రక ప్రత్యేకత అస్సలు లేదని వాదిస్తుండడం తెలిసిందే. కానీ శ్రీవారి విగ్రహం ఎక్కడా దొరకని అరుదైన శాలిగ్రామ రాయితో ఎలా ఏర్పడింది అనే విషయం గురించి ఇప్పటివరకు ఏ ఆధారాలు లేవు. మన మేధస్సు ఇంకా ఎన్నో రెట్లు పెరిగినా తిరుమల వెంకటనాథుని శాలిగ్రామ విగ్రహం యొక్క రహస్యాన్ని కనుక్కోలేమని, అదంతా దేవుని లీల అని పండితులు చెప్తుంటారు. సో ఫ్రెండ్స్, మీ దేవుని నమ్మకపోయినా పర్లేదు, కానీ స్వామివారు శాలిగ్రామ విగ్రహంగా కొలువున్న ఈ తిరుమల క్షేత్రానికి మంచి ఆలోచనలతో విచ్చేసి ఆ గోవిందుని దర్శనం చేసుకొని మీరు మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.